సయాటికా అనేది టెంపరరీయా, లైఫ్ లాంగా? ఇప్పుడు ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సింది అంటే సయాటికా అనేది ఏంటి. ఇప్పుడు మనకు స్పైనల్ కార్డ్ వెన్నుపాము అనేది L1 కానీ L2 దగ్గర కానీ ఆగిపోతుంది. అక్కడి నుంచి కాడా ఈక్వైనా అంటాం. కాడా అంటే తోక, ఈక్వైన్ అంటే హార్స్. గుర్రంకి ఎట్లా తోక ఉంటుందో అట్లా నరాలు అలా వెళ్తుంటాయి అన్నమాట. ఓకే, వెనకల నుంచి లంబార్ రీజియన్లో ఉండి. సో L4 నుంచి L4, L5, S1, S2, S3 ఈ 3 కలిపి ఒక పెద్ద స్టౌట్ నర్వ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం సయాటికా అంటాం. సో ఈ సయాటికా అనేది ఎందుకు రావచ్చు? ఇప్పుడు డిస్క్ బయటికి వచ్చి ఒత్తిడి కలగజేయడం వల్ల రావచ్చు. జాయింట్ ఓవర్ గ్రోత్ అయ్యి ఆ బోనీ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఈ నరం పైన ఒత్తిడి వల్ల రావచ్చు. లేదా ఒక ఎముక ఇంకొక ఎముక ముందుకు కదలడం వల్ల రావచ్చు. లేదా లిగమెంట్ ఏదైతే ఉందో ఆ లిగమెంట్ దీన్ని ఒత్తిడి కలగ చేయడం వల్ల మనకు ఇవి జరగచ్చు. సో మనం ఫస్ట్ కాజ్ని ఐడెంటిఫై చేయాలి. 95% మనము వితౌట్ సర్జరీనే బయట పడిపోవచ్చు.